బట్ ట్రస్ట్ విషయంలో కూడా ఇంకొక విషయం మాట్లాడాలి సార్. ఏవైతే ట్రస్ట్కి వచ్చే డబ్బులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేరే దారులు పట్టిస్తున్నారు, అవేవో ప్రైవేట్ అకౌంట్స్లో పడుతున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి, విజిలెన్స్ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దాని జోలికి పోకుండా మనం అందుకనే శ్రీవాణి ట్రస్ట్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మెయిన్ అకౌంట్ కాకుండా ఎందుకు, సపరేట్ ట్రస్ట్ ఎందుకు, అది ఇదేం చాలా అనుమానాలు. ఇదేదో మిస్యూజ్ అవుతుంది, అయింది లేని తెలియదు ఎవరికి. మెయిన్ అకౌంట్లోనే తీసుకుందాం మనం 10,500, ఆ శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్కి మాత్రం వద్దు. ఆ స్కీమ్ ఉంటుంది కానీ ఆ ట్రస్ట్ తీసేస్తున్నాం, సపరేట్ అకౌంట్ తీసేస్తున్నాం. అది మెయిన్ అకౌంట్ మెయిన్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. నేను ఇచ్చే 10,000 దేవుడికి పోతుందా లేకపోతే ఇంకేమైనా మిస్యూజ్ అవుతుందని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అందుకనే నేను బోర్డులో పెట్టి పర్మిషన్ తీసుకొని దాన్ని శ్రీవాణి అనేది ఇది చేసి మెయిన్ అకౌంట్లోనే వేయండి, ఆ అకౌంట్ క్లోజ్ చేద్దాం అనేది తీసుకున్నాం డిసిషన్. సో దట్ పబ్లిక్ కి కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది దానిపైన. సో యా, ఇట్స్ అ గుడ్ డెసిషన్. పబ్లిక్ కి నమ్మకం కలిగేలా దేవుడి మీద, ఆ మీద వదిలేయండి. దేవుడి మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి మనం. మీకు బాగా భక్తి ఎక్కువ కదా సార్? అదే వెంకటేశ్వర స్వామిని మొత్తం ఇక్కడంతా నింపేశారు మీరు. సో వెరీ హ్యాపీ అసలు ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా నిజంగా.